మనకి ఎవ్రీ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్స్‌లో ఒక క్లియర్ కట్ స్ట్రక్చర్ ఒకటుంటుంది. ఆ స్ట్రక్చర్ ఏంటి అనంటే, కొన్ని నాడెప్స్ బయటన కట్టి ఉంటాయి. కొన్ని కుండీలు లోపల కట్టి ఉంటాయి. అందులో చిన్న చిన్న రకరకాలైనటువంటి కుండీలు ఉంటాయి. వీటిని ఎందుకు కట్టారు? దాని తాలూకు సైంటిఫిక్‌గా వాట్ ఆర్ ది వాట్ ఆర్ ది ఫంక్షన్స్ అనంటే, బయట ఉన్న వాటిని నాడెప్స్ అని అంటాం. ఆ నాడెప్స్ దేనికోసం అంటే ఎవ్రీడే కలెక్ట్ చేసినటువంటి తడి చెత్తను అందులో వేయటానికి. లోపల ఉన్నటువంటి నాడెప్స్ కుండీలు ఏమంటాం అనంటే వర్మి పిట్స్ అంటాం. బయట ఉన్నటువంటి నాడెప్‌లో ఉన్నటువంటి చెత్త, తడి చెత్త ఆరిపోయిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ వర్మి పిట్స్‌లో వేసి వర్మీస్‌ని రిలీజ్ చేసి ఎరువును తయారు చేస్తారు. అది లోపల ఉన్నటువంటి వర్మి పిట్స్ తాలూకా ఇంపార్టెన్స్. ఇంకా ఏంటి అనంటే లోపల రకరకాల అదర్ కుండీలు ఉంటాయి లోపల. అవి దేనికనంటే రకరకాలైనటువంటి పొడి చెత్తల కోసం. అంటే ప్లాస్టిక్ గానీ, సీసాలు గానీ, చెప్పులు గానీ, వాడి పారేసిన ఇటువంటి ఎలక్ట్రికల్ గూడ్స్ గానీ వీటన్నిటి కోసం అవి బయట ఉన్నటువంటి ఇంకా మిగిలినటువంటి కుండీలు. అయితే మనకి ఒక పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఒక గ్రీన్ అంబాసిడర్స్ రోజుకి ఎంత చెత్తని ఒక ఇంటి నుంచి కలెక్ట్ చేయాలి? ఎంతమంది గ్రీన్ అంబాసిడర్స్‌ని ఒక పంచాయతీలోని అపాయింట్ చేయాలనంటే, ప్రతి ఒక్క 250 కుటుంబాలు లేదా ప్రతి ఒక్క 1000 జనాభాకి ఒక గ్రీన్ అంబాసిడర్ అనే వాళ్ళని అపాయింట్ చేయాలి. ఈ 250 కుటుంబాల నుంచి రోజుకి కనీసం 100 కేజీల చెత్తని కలెక్ట్ చేయగలగాలి. అది తడి చెత్త. నాట్ అబౌట్ ద డ్రై వేస్ట్ ఆర్ ఎనీ అదర్ వేస్ట్. సో, ఈ 100 కేజీల తడి చెత్తలో నియర్ అబౌట్ 60% అంటే 60 కేజీలు ఆవు పేడ, పేడ అయ్యుండాలి. మిగిలిన 25 కేజీలు కుటుంబాల నుంచి కలెక్షన్ వస్తుంది. ఓన్లీ 15 కేజీలు షాపుల నుంచి వస్తుంది. సో, ఇట్ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు ద పంచాయత్. పంచాయతీని బట్టి ఇది మారిపోతూ ఉంటుంది. వాటెవర్ ఇట్ మే బి ప్రతి ఒక్క 250 కుటుంబాల నుంచి మనకి 100 కేజీల చెత్త అనేది జనరేట్ అయితే 30 రోజులకి 3 టన్నుల చెత్త అనేది మనకి ప్రతి ఒక్క పంచాయతీ నుంచి ఒక గ్రీన్ అంబాసిడర్స్ కలెక్ట్ చేయాలి. అయితే ఒక నాడెప్ తాలూకు కెపాసిటీ ఎంత అంటే 3 టన్నులు. అంటే ఒక ఒక నాడెప్ అనేది ఒక నెలలో నిండిపోతుంది. ఈ నాడెప్‌లోని చెత్త ఏ విధంగా వేస్తారండి? అంటే డైలీ వచ్చి డంప్ చేసేయడమేనా? లేకపోతే దానికి ఏమైనా అదర్ ఫంక్షన్ ఉందా అనంటే యెస్ దేర్ ఈస్ ఎ సైంటిఫిక్ వే టు ఫిల్లింగ్ అప్ ద నాడెప్స్. ప్రతిరోజు చెత్త వేసిన ప్రతిసారి దాని మీద పేడ వేసి అలికి నెక్స్ట్ రోజు ఒక పొరలా తయారు చేసిన తర్వాత దాని మీద నెక్స్ట్ రోజు చెత్త వేయాలి. ఆ నెక్స్ట్ రోజు కూడా దాని మీద పేడ వేసి అలికి ఒక పొరలా తయారు చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు చెత్త వేయాలి. దిస్ ప్రాసెస్ మస్ట్ బి ఫాలోడ్ ఫర్ ది ఫాలోయింగ్ డేస్ అప్ టు 30 డేస్ దట్ మీన్స్ ఫర్ మంత్. అయిపోయిన తర్వాత దాని మీద ఒక ఆకుకూరల తాలూకు విత్తనాలు గానీ ఎనీ ఈజీగా పండేటువంటి విత్తనాలను చల్లి వాటి ద్వారా దాన్ని ఒక సాగుని తయారు చేయొచ్చు వాటి మీద. దాని నుంచి ఫ్రూట్స్‌ని గ్రీన్ అంబాసిడర్‌కి ఎంజాయ్ చేయమని చెప్పొచ్చు. లేకపోతే పంచాయతీకైనా వచ్చినటువంటి అమౌంట్‌ని డిపాజిట్ చేయొచ్చు. అలా 30 డేస్ అయిపోయిన తర్వాత ఈ బయట ఉన్నటువంటి ఈ చెత్త అనేది, తడి చెత్త అనేది నియర్ అబౌట్ 2 మంత్స్ అంటే 55 డేస్ అంటే 2 మంత్స్ వరకు పడుతుంది. ఆ చెత్త అంతా డ్రై అయిపోయి పొడిగా తయారవ్వడానికి. ఈ పొడిగా పిండిలా తయారైపోయినటువంటి ఈ చెత్తని తీసుకొని మనకి ఎస్‌డబ్ల్యూపీసీ షెడ్ లోపల ఉన్నటువంటి వర్మీ పిట్స్‌లోనికి నింపుతాం. నింపిన తర్వాత ఆ వర్మీ పిట్స్ నింపక ముందు చిన్న ఒక లేయర్స్‌ని తయారు చేయాలి. అందులో ఆహ్, మనకి వాడి పడేసిన కొబ్బరి టెంకులు, గోనులు లాంటివి వెయ్యాలి. వేసిన తర్వాత ఈ బయట నుంచి వచ్చినటువంటి ఈ తడి చెత్త నింపి దాని మీద గోనులను పరిచి ప్రతిరోజు తడుపుతూ ఉండాలి. ఈ తడపడం ఎంతకాలం అనంటే నియర్ అబౌట్ 2 మంత్స్. 2 మంత్స్ వరకు ఈ తడిని ఈ వర్మీ పిట్స్‌లో ఉన్నటువంటి ఈ చెత్తని తడుపుతూ ఉండాలి. తడుపుతూ వర్మీస్‌కి ఒక రైట్ ఎన్విరాన్మెంట్‌ని క్రియేట్ చేయాలి. ఆ వర్మీస్ క్రియేట్ చేయకపోతే వర్మీ చనిపోతే మళ్ళీ మనకు ఆ చెత్త అనేది తయారు అవ్వదు. అందుకని ఇక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి చెత్తను వేసిన తర్వాత వర్మీస్‌ని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసి దాని మీద మనం గోనె కప్పి ప్రతిరోజు తడుపుతూ ఉండాలి. తడిపిన తర్వాత ఈ ప్రాసెస్ ఎంతకాలం అంటే నియర్ అబౌట్ 60 డేస్. ఇట్ టేక్స్ అబౌట్ 60 డేస్ టు ప్రిపేర్ ఏ వెరీ నైస్ ఎరువును తయారవుతుంది. ఆ ఎరువు అనేది తయారవ్వడానికి నియర్ అబౌట్ 2 మంత్స్ పడుతుంది. అంటే టోటల్‌గా ఒక చెత్త అనేది 2 నాడెపులోకి వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ నియర్ అబౌట్ 40 డేస్ టు నియర్ అబౌట్ 2 మంత్స్ ప్లస్ 2 మంత్స్ అబౌట్ 4 మంత్స్ ఇట్ టేక్స్ టు గెట్ ఏ సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌లో ఒక ఎరువును తయారు చేయడం పట్టేటటువంటి సమయం. అది దీని తాలూకా ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే మనకి ఇంకా కొన్ని రూల్స్ ఏమని ఇచ్చారు అంటే వాట్ ఆర్ ది బల్క్ వేస్ట్ జనరేటర్స్. వాట్ ఆర్ ది బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే ఏదైనా ఒక 20,000 చదరపు మీటర్ల కన్నా ఎక్కువ ఏరియాలో ఎక్కువ ఏరియాలో ఆక్యుపై చేసే భవనాలున్నా లేదా 40,000 కన్నా ఎక్కువ 40,000 లీటర్స్ కన్నా ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేసినటువంటి సంస్థలు కానీ లేదా 100 కేజీలు రోజుకి చెత్తని జనరేట్ చేసేటటువంటి సంస్థలైనా వీటన్నిటిని బల్క్ వేస్ట్ జనరేటర్స్ అని అంటాం. వీటిని ఎస్డబ్ల్యూఎం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026లో వీటి గురించి క్లియర్ కట్గా ఇవ్వబడింది. వీటిని ఆన్ దేర్ ఓన్ దే హ్యావ్ టు రిజిస్టర్ ఆన్ ది పర్టికులర్ ఆన్లైన్. ఐ విల్ గివ్ దట్ లింక్ ఇన్సైడ్. అండ్
వీళ్ళు దే హ్యావ్ టు ఎంగేజ్ విత్ ద పంచాయత్. వాళ్ళ ఓన్ ప్రాసెస్ చేసుకుంటారా? ఆర్ దే ఎంగేజ్ విత్ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసి దానికి ప్రాసెసింగ్ తయారు చేయడానికి కావాల్సిన అమౌంట్ ఇచ్చేస్తారా అనేది డిపెండ్స్ అపాన్ ది బల్క్ వేస్ట్ జనరేటర్స్. సో దోస్ ఆర్ ఆల్ ది బల్క్ వేస్ట్ జనరేటర్స్.